హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా గోధుమ పిండితో పిల్లలు ఇష్టంగా తినేలా హాట్ మడత కాజాలు ట్రై చేయండి. చాలా బాగుంటాయి ఈ కారం మడత కాజాలు. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు, అంత టేస్టీగా ఉంటాయి. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడూ చేసే రొటీన్ స్నాక్స్ కాకుండా కొంచెం కొత్తగా ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 కప్పుల దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఈ గోధుమ పిండిలో రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఉప్పు ఆయిల్ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ ముద్ద కంటే కూడా కొంచెం గట్టిగా తడుపుకోవాలి. పిండి లూజ్గా ఉంటే మనకి పర్ఫెక్ట్ షేప్ రావు. సో పిండిని ఈ విధంగా కొంచెం గట్టిగా తడుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. ఈలోపు నేనైతే బంగాళదుంపల్ని ఉడికించుకున్నాను. చక్కగా ఇలా ఉడికించుకొని పొట్టు తీసుకున్నాను ఒక 3 బంగాళదుంపల్ని. ఇక వీటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇలా తురుముకొని తీసుకోవాలి, లేదా మ్యాష్ చేసుకొని అయినా తీసుకోవచ్చు. నేను తీసుకున్న బంగాళదుంపలన్నింటినీ ఇలా తురుముకొని అయితే తీసుకున్నాను. మనకి చిన్న చిన్న ముక్కల్లాగా ఉంటే అంత పర్ఫెక్ట్గా రావు మడత కాజాలు. సో అందుకోసం ఇలా మెత్తగా తురుముకున్నట్లుగా తీసుకుంటే బాగుంటుంది. ఇక బంగాళదుంపలను అయితే తురుముకున్నాను కదా, ఇందులో ఇప్పుడు కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. నేనైతే ఇలా కట్టర్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు, రుచికి తగ్గట్లుగా ఉప్పు, కాస్త కారం, ధనియాల పొడి 1 స్పూన్, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీకు ఇష్టమైతే నిమ్మరసం కూడా 1 స్పూన్ వేసుకోండి, అండ్ 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ ఈ తురుములో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇక ఈ మసాలాలన్నీ ఆలూలో బాగా కలిసేంత వరకు కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం చపాతీలాగా చేసుకొని దాని మీద స్టఫ్ కోసం దీన్ని వాడదాము. ఈలోపు మనకి పిండి కూడా చక్కగా నానిపోయింది అండ్ మనకి పిండి కూడా సాఫ్ట్గా అయింది కొంచెం. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఒక ఫ్లోర్ మీదకి తీసుకొని పల్చగా ఒత్తుకోవాలి. పొడి పిండి ప్లేస్లో మీరు బియ్యం పిండి అయినా వాడచ్చు, మైదా పిండి అయినా వాడచ్చు. నేనైతే పూరీ పిండి ఉంటే ఆ పిండిని యూజ్ చేశాను. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు. ఇలా మొత్తం పిండి ముద్దనంతా ఒకేసారి తీసుకొని పల్చగా షీట్ లాగా రోల్ చేసుకోవాలి. కొంచెం బారుగా రోల్ చేసుకోండి, మరీ రౌండ్గా కాకుండా. ఇలా కొంచెం బారుగా షీట్ లాగా కొంచెం పల్చగా పొడిపిండి సహాయంతో గోధుమ పిండి అంతా ఒత్తేసుకొని తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా, ఈ స్టఫింగ్ని వీడియోలో చూపించిన విధంగా చపాతీ మీద కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంత పార్ట్ ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకవైపు నుండి క్లోజ్ చేయండి. యాజ్ ఇట్ ఈస్గా వీడియోలో చూపించిన విధంగా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా రోల్ చేసుకొని మిగిలిన చపాతీ మీద కూడా మరలా ఆలూ స్టఫింగ్ని వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం కొంచెంగా రోల్ చేసుకుంటూ వచ్చారంటే చక్కగా కాజా షేప్ కట్ చేసుకోవటానికి వీలుగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా నేను సగం చపాతీకి అయితే స్టఫ్ చేసుకున్నాను, రోల్ కూడా చేసుకున్నాను. మిగిలిన చపాతీ మీద కూడా మిగిలిన మొత్తం మసాలా అంతా పెట్టేసుకొని పైన కొంచెం పొడి ఫ్లోర్ వేసుకోండి రోల్ చేసుకున్న దాని మీద. తర్వాత మిగిలిన ఇంకొక సైడ్ ఉంది కదా, ఆ సైడ్ని లోపలికి క్లోజ్ చేసి ఇక రోల్ చేసుకున్నారంటే వీడియోలో చూపించిన విధంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా కొంచెం స్టఫింగ్ని లాస్ట్లో ఒక 2-3 స్పూన్లు అలా అట్టి పెట్టుకొని లాస్ట్లో ఫోల్డ్ చేసుకున్న దాని మీద కూడా వేసుకొని మొత్తాన్ని కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఈ ఎడ్జ్కి స్టిక్ చేసుకున్నారంటే ఊడిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, కొంచెం తడి అప్లై చేశాను. ఇక మొత్తాన్ని స్టిక్ చేసుకొని కొంచెం చేత్తో అలా ప్రెస్ చేసి ఇక కాజాలను కట్ చేసుకోండి. ఎక్స్ట్రాగా ఉన్న పిండిని ఎడ్జెస్ పిండిని కట్ చేసి కాజా షేప్లో ఒక్కొక్క పీస్ని కట్ చేసుకొని వీటిని వేడివేడిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నారంటే షాలో ఫ్రై చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ హాట్ కాజాలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. లేయర్ బై లేయర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కాజాలకి కొంచెం కట్ చేసుకున్న వైపు పొడి ఫ్లోర్ అప్లై చేసుకున్నారంటే ఆయిల్లో వేసుకున్న తర్వాత లోపల స్టఫింగ్ ఊడిపోకుండా ఉంటుంది. మొదట నేను వేసినప్పుడు అప్లై చేయటం మర్చిపోయానండి. సో సెకండ్ టైం వేసినప్పుడు కొంచెం ఆ కట్ చేసుకున్న వైపు స్టఫింగ్ మనకి ఆయిల్లో రిలీజ్ అవ్వకుండా బయటికి కొంచెం పొడి ఫ్లోర్ అప్లై చేసుకున్నాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి వీటన్నింటినీ.
జాగ్రత్తగా టర్న్ చేసుకున్నారంటే అన్నీ ఒకే షేప్లో చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఇలా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న పీస్కి కొంచెం పొడి ఫ్లోర్ అప్లై చేసుకున్నారంటే ఆయిల్లో వేసిన తర్వాత కూడా మనకి అసలు లోపల స్టఫింగ్ బయటికి రాదు. నేను ఫస్ట్ అప్లై చేయటం మర్చిపోయాను, సో తర్వాత అప్లై చేశాను, అందుకోసమే చూపిస్తున్నాను. ఇక ముందుగా ఆయిల్లో షాలో ఫ్రై చేసుకుంటున్న ఈ హాట్ మడత కాజాలు అయితే ఫ్రై అయిపోయాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. చూసారు కదా, కలర్ఫుల్గా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. పిల్లలు ఇవి చేసిన తర్వాత తిన్న వెంటనే మళ్ళీ ఎప్పుడు చేస్తావు మమ్మీ అని అడుగుతున్నారు, అంత రుచిగా ఉన్నాయి. చపాతీలు చేసి కర్రీ విడిగా చేసే టైం లేనప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ హాట్ మడత కాజాలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇంట్లోనే ఈజీగా మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటాయి, ఒక్కసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇక స్కూల్కి వెళ్ళే పిల్లలకు స్నాక్స్ బాక్స్లో పెట్టివ్వటం కోసం కూడా చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా చాలా ఫ్రెష్గా ఉంటాయి. డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15 రోజులైనా పాడైపోవు. ముందుగా ఈ మురుకుల కోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులో 1/4 కప్పు పచ్చిశనగ పప్పు ఉంటాయి కదా, వీటిని ఒక 1/4 కప్పు దాకా తీసుకోవాలి. ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకొని ఇందులోనే ఒక 1/4 కప్పు ఏమో పెసరపప్పు తీసుకోండి. 1/4 కప్పు పచ్చిశనగ పప్పు తీసుకుంటే 1/4 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. పచ్చిశనగపప్పు అంటే ఏంటి అని అడుగుతారేమో, మనం పూర్ణం బూరెలు చేసుకుంటాం కదా, వాటిల్లోకి వాడే పప్పునే పచ్చిశనగపప్పు అంటారు. వీటిని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా వాటర్ వేసి 1కి 2 సార్లు కడిగేసి మరలా ఒక 2 కప్పుల నీళ్లు వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసారంటే చక్కగా పచ్చిశనగపప్పు పెసరపప్పు 2 బాగా ఉడికిపోతాయి. మొత్తం మనం 2 పప్పులు కలిపి 1 కప్పు తీసుకున్నాము. పచ్చిశనగపప్పు ఏమో 1/4 కప్పు 3/4 కప్పు అండ్ పెసరపప్పు ఏమో 1/4 కప్పు తీసుకున్నాము. మొత్తం 1 కప్పు పప్పు తీసుకున్నాము. వీటిని ఉడికించుకొని అయితే పక్కన పెట్టేసుకోండి పూర్తిగా చల్లారేంత వరకు. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఉడికించుకున్న పప్పు మొత్తాన్ని వేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే మనకి మురుకులు వేసుకోవటానికి శనగపిండి రెడీ అయిపోయినట్లే. మీ దగ్గర పెసరపప్పు లేకపోతే స్కిప్ చేసి మొత్తం 1 కప్పు పచ్చిశనగపప్పు అయినా తీసుకోవచ్చు. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 4 కప్పుల దాకా పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను. 1 కప్పు పప్పు తీసుకుంటే 4 కప్పుల బియ్యం పిండి తీసుకోండి. ఇందులోనే ఒక 2 స్పూన్లు దాకా వాము కూడా వేసుకోవాలి. వాము డైజెషన్కి చాలా మంచిది కాబట్టి పిల్లలకు ఈజీగా అరగటానికి ఇలా వాము కంపల్సరీగా వేసుకోండి. కావాలంటే మీరు వాము ప్లేస్లో జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1 గుప్పెడు దాకా నువ్వులు కూడా వేశాను. అండ్ కారం కూడా మీ రుచికి సరిపడా వేసుకొని ఒక 2 స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ప్లేస్లో మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ పిండిలో వేసుకొని మొత్తం బియ్యం పిండిలో ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఇలా ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పు పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ శనగపప్పు పేస్ట్ మొత్తాన్ని వేసుకొని పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి. 1 కప్పు పప్పుకి 4 కప్పుల పొడి బియ్యం పిండి తీసుకున్నాను. ఇలా పిండిలో ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత అవసరమైతే కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని గట్టి ముద్దలాగా తడుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకండి, పిండి ఒకవేళ లూజ్ అయ్యే అవకాశం ఉంది. అలా ఒకవేళ లూజ్ అయితే కొంచెం పొడి పిండి బియ్యం పిండి వేసుకోవచ్చు. ఫైనల్లీ పిండిని అయితే ఇలా ముద్దలాగా తడిపేసుకున్నాను. ఇందులో ఒక పావు వంతు పాటు తీసుకొని ఇలా మనం మురుకుల గొట్టంలో పెట్టుకోవటానికి వీలుగా బాగా కలుపుకొని మురుకుల గొట్టంలో పెట్టేసుకోండి. మిగిలిన పిండి పొడి బారకుండా ఇలా పైన ఒక తడి క్లాత్ వేసుకున్నారంటే మురుకులన్నీ ఒకే మాదిరిగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. చక్కగా ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాను. ఇక మురుకుల గొట్టంలో వేసుకున్న పిండిని ఇలా మురుకుల్లాగా ఒత్తుకోవాలి. మీ ఇష్టం అన్నమాట. మురుకులు మీకు ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో చేసుకోవచ్చు. మాకు చిన్న చిన్న సన్నగా ఉండే మురుకులు కావాలి అనుకుంటే మీరు సన్న హోల్స్ ఉన్న ప్లేట్ వేసుకొని మురుకులు డైరెక్ట్గా ఆయిల్లో అయినా ఒత్తుకోవచ్చు. నేనైతే ఇలా కొంచెం చిన్న చిన్న చక్రాల మాదిరిగా ఉండే విధంగా ఒత్తుకున్నాను. ఒక క్లాత్ మీదకి ఒత్తుకొని తర్వాత ఆయిల్లో వేసుకుంటున్నాను.
ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆయిల్లో మనకి బుడకలు వస్తున్నాయి కదా, అవన్నీ ఆగిపోతాయి అన్నమాట. ఇవి ఫ్రై అయిపోతే ఎయిర్ బబుల్స్ అన్నీ పోయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి కానీ ఏదైనా గిన్నెలోకి కానీ తీసుకొని కాస్త చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే 15 రోజులైనా సరే పాడైపోవు, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా మురుకుల గొట్టంలో పిండిని పెట్టుకొని మురుకుల్ని ఒత్తుకొని తర్వాత ఆయిల్లో వేసుకుంటున్నాను. మురుకులను ఇలా చిన్న చిన్న చక్రాల మాదిరిగా ఒత్తుకున్నారంటే స్నాక్స్ బాక్స్లో పెట్టుకోవటం ఈజీగా ఉంటుంది. సో అందుకోసమే నేను ఇలా అన్నీ చిన్న చిన్న చక్రాల మాదిరిగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఫైనల్గా నేను కలుపుకున్న పిండికి బోల్డ్ అన్ని చక్రాలు అయితే వచ్చాయండి. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కంగారు పడే పని లేకుండా ఇలా చేసి పెట్టుకున్నారంటే అప్పటికప్పుడు స్నాక్స్ పెట్టచ్చు. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. ఆయిల్ ఫుడ్ పట్టుకొని హెల్దీ అంటారేంటా అనుకుంటున్నారా? ఇలా చేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు ఇంత కొంచెం మొత్తంలో డైలీ ఒక 2-3 మురుకులు తింటే ఏమీ కాదు, డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. తప్పకుండా మీరు కూడా ఈ మురుకులను అయితే ఒక్కసారి ట్రై చేయండి. ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి. నేను కలిపిన పిండికైతే దాదాపుగా ఒక 100 పైనే మురుకులు అయితే వచ్చాయి. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఈ మురుకులు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Bye bye.